స్వచ్ఛంద సంస్థ చేసుకుంటున్న ఒక సమావేశానికి లయన్స్ క్లబ్ T20F తరఫున మేము హాజరై వాళ్ళందరికీ సుమారు 1500 మంది వనితలకి మేము ఆహార ఏర్పాట్లను చేస్తున్నాము. లయన్స్ క్లబ్ తరఫున ఒక చక్కటి ఆలోచన. ఎందుకంటే పేద మరియు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వనితలందరూ కలిసి తమ సేవింగ్స్తో పాటుగా అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయం ఇది. ఆ సమయంలో వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా సాధికారతపై మా లయన్స్ క్లబ్లో ఉన్న ఎంతోమంది మహిళల్ని మరియు జీవితంలో సమాజంలో వారు చేసే వృత్తుల్లో కూడా ఎంతో ఉన్నతి పొందిన మహిళలు మేము తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో గడిచిన విషయాల్ని చెప్పించదలుచుకున్నాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు T20F తరఫున మేము టేకప్ చేశాము. మా లయన్స్ క్లబ్ నుంచి సుమారు 100 మంది వాలంటీర్స్ ఈరోజు ప్యాకింగ్ విషయంలో కానివ్వండి, ఆహార వితరణ విషయంలో కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి చేయడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఇన్ని ప్రభుత్వ సంస్థలు ఆర్థికంగా అనే ఒక వర్డ్ని మనం ఇంకా ముందు తీసుకుంటే అందులో ప్రామాణికం కుటుంబం అవుతుంది. కుటుంబంలో మహిళ మాత్రమే సంపాదిస్తే సరిపోదు. మహిళతో పాటుగా భర్త, అత్త, మామ అలా కూడా అందరూ కలిసి సంపాదించి ఆ సంపాదన మొత్తం ఒక చోటికి వచ్చినాడే మనకి ఉన్నతి తెలుస్తుంది. కానీ ఎవరి సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటే ఉన్నతి జరిగే అవకాశం లేదు. అలాంటి మంచి ఆలోచనతోనే మహిళా సంఘాలన్నీ ముందుకొచ్చి వాళ్ళ సంపాదించిన సొమ్ముతో కొంత పొదుపు చేసుకుని వీళ్లకు పూర్తిగా కుటుంబం యొక్క మద్దతు, ముఖ్యంగా భర్త యొక్క మద్దతు పూర్తిగా దొరికిన సందర్భాల్లో తప్పకుండా వాళ్ళకు చిన్న ప్లాట్ కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, చిన్న స్లాబ్ వేసుకోవడం, పూరి గుడిసి ఉంటుంది దానికి స్లాబ్ వేసుకోవడం ఉన్నది జరుగుతుంది తప్ప భర్త ఎక్కడైతే మహిళకు సహకరించడో అక్కడ తప్పకుండా ఉన్నది జరిగే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో చాలామంది కష్టపడి పనిచేసినా రోజుకి 1200, 1500, 2000 రూపాయలు సంపాదించినా కూడా అందులో సగానికన్నా ఎక్కువ పాళ్ళు బయటనే ఖర్చు పెట్టే అలవాటు మనకు ఉంది. కాబట్టి ఆ అలవాటును మానుకుని ఇప్పటికైనా మహిళ ఎప్పుడూ తన కుటుంబం యొక్క వృద్ధిని కోరుకుంటుంది. కాబట్టి మహిళ కొంత స్వార్థంగా ఆలోచిస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ యొక్క కుటుంబం వృద్ధి చెందే అవకాశం ఉంటాయి. కాబట్టి మహిళ చెప్పిన మాట విని అందరూ ఆమెకు సహకరించి అత్తమామలే కావచ్చు, మరుదులే కావచ్చు, పిల్లలే కావచ్చు, కొడుకులే కావచ్చు, అందరూ కూడా ఒక మహిళకు సహకరించి ఆమెకు చేయూతనిచ్చినప్పుడు తప్పకుండా సమాజం బాగుపడుతుందని నేను అనుకుంటాను స్ట్రాంగ్గా. లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ దిస్ ఇయర్ అబౌట్ దిస్ డిస్ట్రిక్ట్. పాత వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తం కవర్ అయ్యి ఉంటుంది. సుమారు 90 క్లబ్లు మా లయన్స్ క్లబ్లో ఉన్నాయి. దీన్ని T20F డిస్ట్రిక్ట్ అంటారు. నాకన్నా ముందుగా వెంకటరెడ్డి గారు ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు, కుందూరు వెంకటరెడ్డి గారు. అలాగే నా తర్వాత SVDGగా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీరు మార్గం ప్రభాకర్ గారు మా డిస్ట్రిక్ట్లో ఒక ప్రముఖ వ్యక్తి. ఎంకరేజ్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు. ఇందులో డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. వీళ్ళు పనిచేసే వాళ్ళలో కొంచెం డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. ధీర అనకుండా ధీర అని అనకుండా సాహసి అని అనకుండా రాణి రుద్రమ చాలా క్లబ్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్కరు తీసుకుంటారు. వాళ్ళకు తోచిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది మాత్రం డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్. ఇందులో అందరూ జాయిన్ అవుతారు.